జీవింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని జీవింపరండి పాప క్షమాపణ మనకిచ్చెను మనల విమోచించే రక్తముతో పాప క్షమాపణ మనకిచ్చెను మనల విమోచించే రక్తముతో జయమో జయమో మన ప్రభుకే జయమో జయమో మన ప్రభుకే జీవింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని జీవింపరండి ఆత్మ మందిర ప్రత్యక్షతను సగిన్ నేత్రము తెరచెను యేసుని చూడా ఆత్మ మందిర ప్రత్యక్షతను సగిన్ నేత్రము తెరచెను యేసుని చూడా ఆశ్చర్యకరుడు సదాకాలము ఆశ్చర్యకరుడు సదాకాలము జీవింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని జీవింపరండి ఘనత పొందా సదా రాజ్యమునిచ్చే స్వాస్థ్యము పొందా వారసులమైతిమి ఘనత పొందా సదా రాజ్యమునిచ్చే స్వాస్థ్యము పొందా వారసులమైతిమి హోసన్నా హోసన్నా విజయునికే హోసన్నా హోసన్నా విజయునికే జీవింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని జీవింపరండి జగమును జయించే జీవితమునిచ్చే సిలువ శక్తిచే మనలను గాచేగా జగమును జయించే జీవితమునిచ్చే సిలువ శక్తిచే మనలను గాచేగా స్తుతులార్పింతుము ముక్తిదాతకే స్తుతులార్పింతుము ముక్తిదాతకే జీవింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని జీవింపరండి సంగము ప్రభుని చేర తెరిచుచేగా సదాకాలమాయనతో నుండనెప్పుడు సంగము ప్రభుని చేర తెరిచుచేగా సదాకాలమాయనతో నుండనెప్పుడు సాగిలా పడేదము సృష్టికర్తకే సాగిలా పడేదము సృష్టికర్తకే జీవింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని జీవింపరండి
ఆన్ చేసే అంతే చాలు. ఎందుకు తీస్తావు, ఎందుకు ఉండని లేనిపోని పనులన్నీ చేస్తారు. బాప్తిసం కొరకు పేర్లు ఇచ్చిన వారందరూ ఉన్నారు కదా, ఒకసారి చేయి చూపించండి. సరే, మీకు బాప్తిసం ఇవ్వకముందు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. పేతురు మొదటి పత్రిక. రాక్షసానికి పేరు ఇచ్చావా? పేరు ఇచ్చిందా? రాక్షసానికి పేరు ఇచ్చావా? ఏం పేరు? ఎందుకు లేట్ వచ్చావు? హారం పిలుపు చేశారు కదా, హారం పిలుపు చేశారుగా. సరే, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. బైబిల్ ఉన్న వారందరూ తీయండి. ఆ 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములు అగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచూ ఉన్నారు. ప్రార్థన చేసుకుంటాం. మా పరలోకపు తండ్రి, ప్రభువా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని చెప్పారు. దయగలిగిన తండ్రి, బాప్తిజం కొరకే ముందుకు వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ ఉంటూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, ఈ సందర్భముగా మా ముందుకు మీరు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి స్తుతిస్తున్నాం. కొద్ది నిమిషాలు మీ మాటలు మాకు అనుగ్రహించండి. మీ మాటలలో జీవం ఉన్నది. సామాన్యముగా మీ మాటలు గ్రహించడానికి కావాల్సిన జ్ఞానం మాకు దయచేయండి. బాప్తిజం కొరకు ఒక మంచి తీర్మానంతో బిడ్డలను సిద్ధపరచండి. సమయం ఆశీర్వాదకరంగా ఉంచండి. మీరే మహిమ పొందమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి భాగం మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై. కాబట్టి ఇక్కడ సజీవమైన రాయి ప్రభువు అనేటువంటి సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కాబట్టి యేసు ప్రభు ఆయన సజీవుడు అనేటువంటి సంగతిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన సజీవుడు. దేవుని వాక్యలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 3వ వచనంలో గమనిస్తూ వచ్చినప్పుడు ప్రభుని గురించి లేఖనాలు ఇలాగ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. 3వ వచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించిందని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. కాబట్టి లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందాడు, ఆయన సమాధి చేయబడినాడు అని పౌలు కొరింథీలో ఉన్న వారికి గుర్తు చేయడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎందుకు ఆయన మృతి పొందాడు, ఎందుకు సమాధి చేయబడినాడు అని అంటే లేఖనముల ప్రకారం అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కాబట్టి దేవుని వాక్యలో మనం గమనిస్తూ వస్తే కీర్తనలు 49వ అధ్యాయంలో 7, 8, 9 3 వచనాలు కనబడుతూ ఉన్నాయి. కీర్తనలు 49, 7, 8, 9. ఎవడును ఏ విధము చేత కూడా తన సహోదరుని
విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరిక అట్టుండవలసింది. కాబట్టి ఏ మనుషుడు కూడానంట తన సహోదరుణ్ణి తన పాపముల నుండి విమోచించలేడు అని చూస్తూ ఉన్నాం. పాపములో ఉండి చనిపోతే కుళ్ళు పాతాళం చూపిస్తూ ఉంది. అది చూడకుండా నిత్యము బ్రతకాలి. అలాగూ బ్రతుకున్నట్లు పాపిని ఒక మనుషుని కొరకు దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు కావాలి. అలాగూ ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఎవడు కూడా లేడు. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో చూస్తాం. పాపసహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన, చెప్పండి ఎంత మేలు. పాపరహితుడు అంటే, పాపసహితుడు అంటే పాపాన్ని కలిగిన వాడు అని అర్థం. పాపరహితుడు అంటే పాపం లేనివాడు. ఒక పాపైన మనుషుని గర్భంలో పాపము లేనివాడు కనుక పుట్టగలిగితే ఎంత మేలు. అయితే అక్కడే అలాగున ఎవడనూ పుట్టనేరడు. కానీ మనం అందరం కూడా ఆదాముతో జన్మతో మనం ఏం కలిగి ఉన్నామంటే పాపాన్ని కలిగి ఉన్నాం. ఈ పాపము నిత్య జీవము నుండి మనల్ని తప్పిస్తూ ఉందన్నమాట. ఆ నిత్య జీవాన్ని పొందకుండా చెప్తా ఉన్నా, ఆ నిత్య జీవాన్ని పొందకుండా మనల్ని ఏం చేస్తుంది? ఆటంకపరుస్తూ ఉంది. ఆ నిత్య జీవం మనం పొందాలంటే మన పాపములకు ఏం కావాలి చెప్పండి? ప్రాయశ్చిత్తం కావాలి. ఆ ప్రాయశ్చిత్తం చేసే వ్యక్తి ఎవరై ఉండాలా? ఎవడు లేడంటే ఇక్కడ. ఎందుకని అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసే వ్యక్తి పాపము లేనివాడుగా ఉండాలి. అందుకే దేవుడు లోకమును చూసినప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా ఏమై ఉన్నారంట? పనికిమాలిన వారై ఉన్నారు. అంటే పనికొచ్చేవారు లేరన్నమాట. అందుకొరకే సృష్టికర్త అయినటువంటి దేవుడే మానవుడికి లోకానికి వచ్చాడు. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ మరణాన్ని మనం అందరం పొందవలసిన వారంగా ఉంటూ ఉండగా ఆ మరణం నుండి మనల్ని విడిపించడానికి దేవుడే మరణించాలి. అందుకే హెబ్రీ 9:16 చదవండి, ఎవరైనా తీసిన వారి త్వరగా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే మరణశాసనం ఎక్కడ కనబడుతూ ఉందో ఆడ మరణశాసనము రాసిన వాని మరణం ఏంటంట? ఆవశ్యకము. తర్వాత వచనంలో చూస్తాం, ఆ శాసనమును రాసిన వాడు జీవించుతూ ఉండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇక్కడ మరణశాసనం దేవుడే శాసించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఆ శాసనం నుండి మనం విడిపించబడాలంటే దేవుడే ఏం కావాలి? మరణించాలి. దేవునికి శరీరం లేదు, ఆత్మ. కాబట్టి ఆయన మరణించకపోతే ఆ శాసనం అలాగే ఉంటుంది. అందుకొరకై తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే 5వ వచనంలో చూస్తాం కదా, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆ మధ్యవర్తి క్రీస్తు యేసు అనేటువంటి నరుడు. కానీ మనకును దేవునికి మధ్యవర్తిగా ప్రభు లోకానికి వచ్చినట్లుగా ఆయన క్రీస్తు యేసు అని మనం చూస్తూ ఉన్నాం. పాపానికి వెళ్ళినప్పుడు మనం అందరం కూడా ఆయన్ని ప్రేమించలేదు, ఎవరూ కూడా, అందరూ ద్వేషిస్తూనే వచ్చాం. అందుకే పేతురు యాత్రికులుగా ఉన్న ప్రభు ప్రజలకు రాస్తూ మనుషుల చేత ఆయన ఏం చేయబడినాడంటే చెప్పండి? విసర్జింపబడినను. మనం అందరం ఆయన విసర్జిస్తూ వచ్చినాం. అయితే ఆయన దేవుడి దృష్టికి ఏర్పరచబడినట్టు వాడుగా కనబడుతున్నాడు. ఆయన సజీవుడు. అందుకే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలోనేమో మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును. 4వ వచనంలో చూస్తాం కదా, లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున ఏం చేయబడ్డాడంటే ఆయన లేపబడ్డాడు. యేసు ప్రభు సజీవుడుగా కనబడుతూ ఉన్నాడు అనమాట. ప్రకటన 1:18 అది చదువుతా, నేను మొదటి వాడును, కనబడి వాడును, జీవించేవాడును, మృతుడిని అయితేనే కానీ ఇదిగో యుగాయుగములు ఏమై ఉన్నాను చెప్పండి? సజీవుడనై ఉన్నాను. కాబట్టి ఆయన సజీవుడు. అందుకని పేతురు యాత్రికులుగా ఉన్న ప్రభు ప్రజలందరికీ రాస్తూ దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు 2వ అధ్యాయం 4వ వచనం, అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చినట్టు వారై. కాబట్టి మనమందరం కూడా ప్రభువునొద్దకు వచ్చిన వారంగా కనబడుతున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఆయన వద్దకు వచ్చిన వారంగా కనబడుతున్నామో మనం ఏమవుతూ ఉన్నాం? 5వ వచనములో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా ఏం చేయబడుతున్నారు?
కట్టబడుతూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. కాబట్టి బాప్తిజం కొరకై ఎవరైతే ముందుకు వచ్చిన వారుగా కనబడుతున్నారో మీరు కూడా ఏం చేయబడుతున్నారు అని మనం చూస్తాము అని అంటే ఆ కట్టడములోనికి తీసుకొని రాబడుతూ ఉన్నారు. బాప్తిజం ద్వారా ఆ ఆత్మ సంబంధమైన మందిరం ఆ కట్టడములోనికి మీరు కూడా తీసుకొని రాబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే భక్తి అనేటువంటిది కట్టడమునకు పోల్చబడుతూ ఉందన్నమాట. కట్టడమునకు పోల్చబడుతూ ఉంటుంది. ఈ కట్టడముల గురించి గమనిస్తూ వస్తే నేను చాలా క్లుప్తంగా సంగతులన్నీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ వస్తే ఆ కట్టడముల గురించి మనం గమనిస్తూ వస్తే ముందుగా మనం చూస్తాము 4 వైపుల పునాదులు కనబడతాయి. ఆ తర్వాత గమనిస్తాము 4 వైపు గోడలు కనబడతాయి. ఆ తర్వాత పైన కప్పు కనబడుతుంది. ఇదంతా ఉన్నప్పుడే అది ఒక ఇల్లు అని అది ఒక కట్టడం అని చెప్పబడుతూ ఉంటుంది అన్నమాట. ఇందులో ఏమీ లేకపోయినా కూడా అది అసంపూర్ణంగానే మిగిలిపోతుంది అన్నమాట. అందుకే దేవుని ప్రజలుగా సంపూర్ణమైన భక్తికి ఒక కట్టడము అనేటువంటిది నమూనాగా కనబడుతూ ఉంది. ఆ కట్టడములో 10 విషయాలు కనబడుతూ ఉన్నాయి. ఆ 10 అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఈ నమూనాను మనకు చెప్పడం చూస్తూ ఉన్నాం. చూడండి 2వ అధ్యాయము 37వ వచనంలో చూస్తే లేక 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకునవలనని చెప్పాను. మీరు సిలువ వేశారు. విన్నాం కదా మన పాపముల కొరకు మన అపరాధముల కొరకు మన ప్రభు సిలువ వేయబడ్డాడు. ఆయన చేతులలో చీలలు, ఆయన పాదములకు చీలలు. అవతగా ఆయన మృతి పొందాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన సిలువ వేయబడగల కారణం ఏంటంటే మన పాపములు అన్నమాట. కాబట్టి ఎవరు రోమా సైనికులు కాదు, మన పాపములే ఆయన సిలువ వేసినాయి. ఎప్పుడైతే ఈ మాట ఇక్కడ పేతురు నోరు తెరిచి చెబుతా వచ్చాడో అప్పుడు ఏం చేశారు ఆ ప్రజలందరికీ అని మనం చూస్తామనంటే వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా ఎప్పుడైతే మాట విన్నారో వెంటనే నొచ్చుకున్నారంట. నొచ్చుకొని ఇక్కడ రాయబడింది. కానీ అక్కడ ఒకటేసి మూల భాషలో చిన్న అక్షరాలతో చూస్తే పొడవబడ్డారంట. దేవుని వాక్యము చేత వారు ఏం చేయబడ్డారు? పొడవబడ్డారు. ఎప్పుడైతే పొడవబడినారో అప్పుడు వారు ఏం చేశారు అని అంటే మేమేం చేయాలో చెప్పండి అని పేతురును కడమ అపోస్తులను అడిగారు. ఎందుకు పేతురును కడమ అపోస్తులను అడిగారు అంటే వారు యేసుతో కూడా ఉండినవారు అన్నమాట. ఎప్పుడైతే అడిగిన వారికి కనబడుతూ ఉన్నారో అప్పుడు పేతురు ఇలాగ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కట్టడంలో 4 పునాదులు ఉంటాయి కదా. ఈ 4 పునాదులు, మొట్టమొదటి పునాది చూస్తే పేతురు అంటూ ఉన్నాడు, మీరు మారు మనసు పొంది. ఏ మనసు పొందాలి చెప్పండి? మారు మనసు. ఇప్పుడు శరీరానుసారమైన మనసు ఉంది, ఆత్మానుసారమైన మనసు ఉంది. శరీరానుసారమైన మనసు శరీర విషయముల గురించి ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట. ఆత్మానుసారమైన మనసు ఆత్మ విషయముల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మన మనసు మీద అంతా ఆధారపడుతూ ఉంటుంది. ప్రభు మేము కొరకు చెప్తున్నా, నేను ప్రభుని నమ్ముకోలే, మా యేసు ప్రభుని నమ్ముకుంది. ఆమె యేసు ప్రభుని నమ్ముకోక ముందు నిద్రలేచి చేసే పని ఏంటంటే ముఖం కొడుకుని కడుక్కొని పెద్ద బొట్టు పెట్టుకునేది. ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకుందో మానేసింది, పెట్టడం వల్ల. తల్లి కదా, నేనేమైనా అనొచ్చా? నేను మమ్మల్ని అనేవాడిని, నిద్రలేసి నీ ముఖం చూస్తే ముండమోపు ముఖంలాగా ఉంది అనేవాడిని అనమాట. చూసారా? దేవుని కృపను బట్టి ప్రభు నన్ను దర్శించాడు, రక్షించబడ్డాను నేను. ఆ తర్వాత నుంచి చూస్తే ఎవరి ముఖాన్ని నా బొట్టు కనబడితే దయ్యాల్లా కనబడతారు అన్నమాట మనసుకి. ఆ బొట్టు ఎవరి ముఖాన్ని కనబడదో దేవదూతల్లాగా ఉన్నారనుకుంటాం అన్నమాట. అంటే మనసు మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం శరీరానుసరణ మనసు కలిగి ఉన్నాం. అయితే ఇప్పుడు పౌలు పేతురు అంటాడు, మీరు మారు మనసు పొందండి. అందుకే నేను చిన్న సందర్భం చెప్తాను. ఒక పాపికి దేవుని స్వరం ఎక్కడ వినపడుతుంది అంటే వెనక వినపడుతుంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదుగు రండి. ఎప్పుడైతే వెనక స్వరం వినబడిందిగా కనబడుతూ ఉందో అప్పుడు మనం ఆ స్వరం వైపు తిరగాలి. ఎప్పుడైతే స్వరం వైపు తిరుగుతామో ప్రభు ప్రత్యక్షం అవుతాడు. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలన్నీ కనబడతాయి. ఆ వచనాలను ఇప్పుడు చెప్పలేం. అప్పుడే నేను పాపిని అని ప్రభు దగ్గర చెప్పగలుగుతాను. అలాంటి దినం బాప్తిసం కొరకై ముందుకు వచ్చిన మీ జీవితాల్లో తప్పనిసరిగా కలిగి ఉండాలి. అది లేకపోతే బాప్తిసం ఇవ్వడానికి లే. ఆ దినాన్ని ఎవరు బాప్తిసం కొరకు వచ్చారో వారు కలిగి ఉండాలి. అందుకే మొట్టమొదటి పునాది మారు మనసు అని చూస్తాం. మారు మనసు పొందిన తర్వాత రెండవ పునాది కనబడుతుంది. అక్కడే ప్రతివాడును పాప క్షమాపణ నిమిత్తం 35 వచనం చూడండి, యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందండి.
ఎప్పుడు మారు మనసు పొందుతామో అప్పుడు ప్రతివాడు, అంటే కొందరు పొందాలా కొందరు పొందకూడదని కాదు, అందరూ యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందండి. ఈ బాప్తిసము అనేటువంటిది రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఆయన మరణములోనూ ఆయన పునరుత్థానములో పాలు పొందుట, తప్పనిసరిగా బాప్తిసములో సాక్ష్యం ఇచ్చే వరంగా మనం ఉండాలి. అంటే ఎప్పుడైతే మనం మారు కొంచెం పొందామో శరీర విషయమై చనిపోయినట్లు వరంగా ఆత్మ విషయమై జీవించినట్లు పాప క్షమాపణ నిమిత్తం ప్రభు నా పాపాలు క్షమించాడన్న దానికి సాదృశ్యంగా బాప్తిసములో మనం సాక్ష్యం ఇచ్చే వరంగా ఉండాలి. బాప్తిసం పొందిన తర్వాత మారు మనసు పొందడం కాదు, మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం రెండవ పునాది అన్నమాట. సరే, మూడవ పునాది గురించి మనకేం జ్ఞాపకం చేయబడుతుంది అదే వచనములో, అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మను వరము పొందుదురు. మూడవదిగా ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో బాప్తిసంలో సాక్ష్యం ఇస్తామో పరిశుద్ధ ఆత్మను మన హృదయంలో దేవుడు పంపిస్తాడు. ఆ ఆత్మ మనలో ఉంటుంది. నీతిని గురించి పాపమును గురించి మనల్ని ఒప్పింపజేస్తూ తన మహిమ కొరకే ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు ఇలాగూ దేవుని ఆత్మ ఆయనకు అనుకూలంగా ఆయనకు ఇష్టంగా మనల్ని సిద్ధపరిచేదిగా కనబడుతూ ఉంది. కాబట్టి పరిశుద్ధ ఆత్మని వరం ఇవ్వబడుతుంది, ఇక ఇది తీసివేయబడదు. ఈ వరాన్ని కలిగి ఉంటాం, ఆత్మ కలిగిన వరంగా ఉంటాం. అది మూడవ పునాది. నాలుగవ పునాది ఏంటంటే ఇక్కడ 40వ వచనం కూడా చూడండి. ఇంకను అనేక విధుల మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకి తరము వారికి వేరై రక్షణ పొందండి. నాలుగవ పునాది ఏంటంటే మనం మూర్ఖులకి తరం కనబడుతుంది కదా, వారికి మనం ఏం కావాలి చెప్పండి? సపరేట్ కావాలి, వేరు కావాలి, ప్రత్యేకించబడాలి. ఎప్పుడైతే ప్రత్యేకించబడతామో దాని పరిమాణము కొలతలు ఇవన్నీ ఇంతవరకు అని కనబడతాయి, అద్దులు కనబడతాయి. అలాంటి జీవితాన్ని దేవుని ప్రజలుగా లోకం దాని ఆచారములు లోక సంబంధమైనవి వాటన్నిటి నుండి మనలో మనం ఏం చేసుకోవాలంటే ప్రత్యేకించుకునే వరంగా మనం ఉండాలి. ఇప్పుడు 4 పునాదులు అయిపోయినాయి. ఈ పునాదుల మీద ఆత్మ సంబంధమైన మందిరముగా ఇల్లుగా మనం కట్టబడడానికి 4 గోడలు అవసరం అన్నమాట. ఆ గోడలు చూడండి. మొట్టమొదటి గోడ 42వ వచనములో వీరు అపోస్తులుల బోధ యందును. అపోస్తులు అని అంటే పంపబడిన వారు అని అర్థం అన్నమాట. దావీదుడు యోహన్నన్న లేడీ లోకములు ఇప్పుడు ప్రభు మహిమలో ఉన్నాడు. ఈ సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన అడిగేవాడు, అపోస్తులు అంటే తెలుసా మీకు అనేవారు అన్నమాట. అర్థమవుతుంది. ఆ తర్వాత మనం చెప్తాం కదా, అపోస్తులు అంటే బైబిల్లో ఉన్న సందర్భాలుగా పంపబడిన వారని. ఆయన అనేవాడు అపోస్తులు అంటే తల్లి అనేవాడు. ఇప్పుడు బిడ్డ జీవించాలంటే ఎవరు ఉండాలి చెప్పండి? తల్లి ఉండాలి. తల్లి లేదు బిడ్డ జీవించలేదు. అలాగే ఆత్మీయంగా మనం జీవించడానికి ఈ పునాదుల మీద గోడ మొట్టమొదటిగా చూస్తూ ఉన్నాం. అపోస్తులుల యొక్క బోధ, దేవుని చేత ఏర్పరచబడి మన కొరకే పంపబడిన వారి యొక్క బోధ మనకు అవసరం. ఇది నాళ్ళలో చూస్తాం, రకరకాల బోధలకు పోతూ ఉంటుంటారు, పోకూడదు. కాబట్టి అపోస్తులుల యొక్క ప్రత్యక్షతలో ఆ బోధలో మనం జీవించే వరంగా ఉండాలి. ఆ బోధ మనల్ని జీవింపజేస్తుంది. రెండవ గోడ ఏంటంటే మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే అక్కడే సహవాసం అందు వార కొడుకులు ఉన్నాయి, ప్రభుదినం ఉంది, ఉపవాస ప్రార్థన, ఇవన్నీ ఎందుకు మన కొరకు దైవజనులు ఏర్పాటు చేశారంటే సహవాసం అన్నమాట. ఎప్పుడైతే సహవాసములో ఉంటామో పురుకొలుపు, ప్రోత్సాహము, హెచ్చరికలు ఇవన్నీ ఉంటాయి. అందుకే దేవుని ప్రజలుగా రెండవ గోడ ఏంటంటే సహవాసము, దేవుని ప్రజలుగా ఎడతెగకుండా కలిగి ఉండాలి. తిరిగి మూడవ గోడ ఏంటి అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే రొట్టె విరుచుట యందు. ఎప్పుడైతే ఇవన్నీ మనకు ఉంటా ఉన్నాయో ప్రతి ప్రభు దినమున ప్రభు శరీరానికి సాదృశ్యమైన ప్రభు రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ పాత్రలో మనం పాలు పొందే వరంగా మనం ఉండాలి. ఇది మూడవ గోడగా కనబడుతూ ఉంది. నాలుగవ గోడ ఏంటి అని మనం చూస్తామంటే అక్కడే ప్రార్థన చేయుట యందు ఎలాగున్నారంటే వారు ఎడతెగకుండా ఉన్నారు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాం, కుటుంబంగా కూడా ప్రార్థన చేసుకుంటాం. అయితే సంఘం యొక్క ప్రార్థన బహుబలమైనది. అందుకే రక్షించబడిన దేవుని ప్రజలతో కూడా ప్రార్థనలో నాలుగవ గోడ ఏం చూపిస్తూ ఉందని అంటే ఎడతెగకుండా మనం ఉండాలి. అది నాలుగవ గోడ. ఇప్పుడు చూడండి, 4 గోడలు పూర్తయినాయి. మొదటి గోడ వచ్చేసి అపోస్తుల బోధ, చెప్పండి మీరందరూ. రెండవ గోడ ఏంటి? సహవాసము. మూడవ గోడ రొట్టె విరుచుట. నాలుగవ గోడ ఏంటి? ప్రార్థనలో ఎడతెగకుండా ఉండుట. 4 గోడలు అయిపోయినాయి. ఇప్పుడు పునాదులు అయిపోయినాయి, గోడలు అయిపోయినాయి. ఇక వదిలేస్తే బాగుంటుందో చెప్పండి? మొండి గోడలు అన్నమాట. దాన్ని చూసి ఎవరు ఇష్టపడరు. అయితే అది పరిపూర్ణమైనదిగా ఉండాలని అంటే దాని మీద కప్పు కావాలి. అందుకే కప్పు 2 భాగాలుగా కనబడుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఉన్నాయి అన్ని బిగువులు వేసి ఉన్నాయి, పైన రేకులు వేశారు. కప్పు 2 భాగాలు.
ఈ 2 భాగాలలో కప్పు మొట్టమొదటి భాగం ఏంటి అని అంటే 43వ వచనం చదవండి ఎవరైనా. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. అప్పుడు ప్రతివానికిని ఏం కలిగిందంట? భయం కలిగింది. ఏం భయం ఇది? 19వ అధ్యాయం కీర్తనలు 9వ వచనం చదవండి త్వరగా. కీర్తనలు 19వ అధ్యాయం 9వ వచనం చూసిన వారు చదవండి ఎవరన్నా. యెహోవా యందైన భయము పవిత్రమైనది, చాలంతే. కాబట్టి భయము దేవుని యందైన భయం కలిగి ఉండాలి. యెహోవా యందైన భయం అంట పవిత్రమైనది, ఆ భయము నిత్యము నిలుసును అని చూస్తాం. కొన్ని వేళ మనుషులను చూసి భయపడతా ఉంటాం, వాళ్ళు ఉన్నప్పుడు చాలా మర్యాదగా ఉంటాం, వాళ్ళు కనబడకపోతే ఇష్టం వచ్చినట్టు ఉంటాం కదా. అది మనుషులు యందు భయం. అదే యెహోవా యందైన భయం ఏం చేస్తుంది అంటే మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉంది. యెహోవా యందైన భయం మనం కలిగి ఉంటేనంట ఆ భయం మనం చనిపోయేంత వరకు ఉంటుంది, నిత్యము ఉంటుంది. అందుకే దేవుని ప్రజలుగా భయం కలిగి ఉండాలి. ఈ దినాల్లో చెప్తాం, కొంతమంది ఇష్టానుసారంగా జీవించడానికి కారణం ఏంటంటే దేవుని భయం కొంచెం కూడా లేదన్నమాట వారికి. అందుకే వారి ప్రవర్తనలు ఎంతో అభ్యంతరకరంగా ఉంటాయి. మీ భవిష్యత్తు దినాల్లో ప్రభు మహిమ కొరకాయ సంఘం అనేటువంటి దేవుని ఇంటిలో ఆయన భయం కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. అది కప్పులో మొట్టమొదటి భాగంగా కనబడుతూ ఉంది. తర్వాత 2వ భాగం కప్పులో ఏంటనంటే 45వ వచనం చదవండి తీసిన వారు. ఇదియుగాక వారు తమ చరస్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి అక్ర కొలది పంచిపెట్టది. ఎవరైతే ఈ అనుభవంలోకి వచ్చారో వారు ఏం చేశారంటే వాళ్ళకున్నటువంటి ఆస్తిలో నుండి కొంత ఏం చేశారు అని అంటే ప్రభు పనిలో అక్కరగా వారికి ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. సమర్పణ మనకున్నటువంటిది దేవుని కొరకై కొంత ఖర్చు పెట్టడము అనేటువంటిది కప్పులో 2వ భాగం కనబడుతూ ఉంది. ఇప్పుడు ఏమైపోయింది? ఇల్లంతా కూడా పూర్తయిపోయింది కదా. కాబట్టి ఎప్పుడైతే ఈ నమూనాను మనం కలిగిన వారంగా ఉంటామో భక్తి యొక్క కట్టడము ఈ నమూనా మనకు ఏం కలిగజేస్తూ ఉంది అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే క్షేమాన్ని కలిగిస్తూ ఉంది. అప్పుడే మనకు కీర్తనల గ్రంథంలో మాట కనబడుతుంది కదా. 91వ అధ్యాయంలో గమనిస్తూ వస్తే ఆయన మనకు ఎవరుగా ఉంటారని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఎవరుగా ఉంటారని జ్ఞాపకం చేయబడుతుంది 9వ వచనం. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవునికి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయం అని మహోన్నతుడైన దేవుడిని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఆ నివాస స్థలం దేవుని ప్రజలుగా మనమే అనే సంగతి కనబడుతూ ఉంది. అందుకే దేవుని ప్రజలుగా సజీవమునగు రాయియగు ప్రభునకు వచ్చినట్టు వారై మీరు కూడా ఆత్మ సమాధాన మందిరముగా ఉన్నట్లు సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సమాధాన మందిరముగా మనం ఏం చేయబడుతున్నాం? కట్టబడుతున్నాం. ఆ కట్టడం అనేటువంటి నియమంలోనికి బాప్తిసం ద్వారా మనం ఏం చేయబడుతున్నాము అని అంటే తీసుకుని రాబడుతూ ఉన్నాం. అందులో మనకు క్షేమం ఉన్నది. అందుకే 10 విషయాలు కనబడుతున్నాయి కదా. 4 పునాదులు. 1 మారు మనసు, 2వది బాప్తిసం, 3వది పరిశుద్ధాత్మ వరము, 4వది మూర్ఖులకి తరానికి వేరే రక్షణ పొందుట. ఇవి పునాదులు. దాని మీద గోడలు అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన ఎడతెక్కుని ఉండుట గోడలు. ఆ పై కప్పు కనబడుతుంది. ప్రభు భయం కలిగి ఉండాలి. మనము కొంత దేవుని కొరకు ఇచ్చేవారంగా మనం ఉండాలి. ఇది ఒక ఇంటి యొక్క నమూనా భక్తిని మనకు చూపిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. బాప్తిసం ద్వారా ఈ అనుభవంలోనికి మనం వచ్చేవారంగా మనం ఉండాలి. అందుకే ఈ అనుభవాలన్నీ కూడా తిరిగి బాప్తిసం ఎందుకు మనం తీసుకోవాలి? ఈ అనుభవం అంతా కనబడుతుంది కదా. ఒక 5 చిన్న సంగతులు త్వరగా నేను ముగించేస్తాను. బాప్తిసం ఎందుకు తీసుకోవాలని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే ఈ అనుభవంలోకి మనం రావడానికి బాప్తిసము మనకు ఏం చూపిస్తూ ఉంది అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే మార్కు సువార్త 16వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిసము పొందినవాడు ఏం చేయబడతాడు చెప్పండి? రక్షించబడును. నమ్మని వానికి ఏం చేయబడుతుంది చెప్పండి? శిక్ష విధించబడును. బాప్తిసమము నమ్మికను చూపిస్తూ ఉంది. ఈ నమ్మిక మనకు ఏం చూపిస్తూ ఉంది? మనం పాపాన్ని కలిగి ఉంటూ ఉండగా మనకు దేవుడే మానవుడికి లోకానికి వచ్చి మన కొరకు పాపముగా చేయబడి 2 కొరింథీ 5:21 వచనం ప్రకారం మనము దేవుని నీతి తగినట్లుగా ఆయన మన పాప భారములన్నీ భరించాడు. ఇది నమ్మాలి. ఆ తర్వాత బాప్తిసం ఆయన మరణ పునరుత్థానములకు పాలువారంగా మనం ఉండడం అన్నమాట. ఎవరైతే బాప్తిసం తీసుకున్న వారుగా కనబడుతున్నారో వారు రక్షించబడతారు. ఇది ప్రభు తన శిష్యులకు చెప్పినటువంటి మాటగా కనబడుతుంది. ఈ సంగతి సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి, శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పాడు.
అందుకే బాప్తిస్మము మొట్టమొదటిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే ఇక్కడ ఆజ్ఞని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇది మొదటి మాట. తిరిగి రెండవ మాట, బాప్తిస్మం మనకి ఏం చూపిస్తూ ఉంది అని మనం చూస్తాము అని అంటే, బాప్తిస్మం మనకి ఏం చూపిస్తూ ఉందని మనం చూస్తాము అని అంటే, మత్తయి సువార్తలో ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసివాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపజూచాను. యేసు ప్రభు యోహాను చేత బాప్తిస్మం తీసుకోవడానికి యోర్దాను నదికి పోయినాడు. అక్కడ యోహాను కొంతమందికి బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. ఈ యోహాను గ్రహించి తను అంటా ఉన్నాడు, అయ్యా నేను నీ వలన బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా చేత బాప్తిస్మం పొందవచ్చుచున్నావా అని యేసు ప్రభువుకు బాప్తిస్మం ఇవ్వకుండా ఉండడానికి, ఆ సంగతిని నివారించడానికి చూశాడంట. చూసారా? అది యోహాను అన్నమాట. కాబట్టి నీకు అక్కర్లేదు బాప్తిస్మం. చూసారా? దావీదులో భక్తి సింగ్ గారిని గురించి ఆయన పుస్తకాల్లో చూస్తాం కదా. ఆయన మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత బాప్తిస్మం నాకు అక్కర్లేదు అనుకుంటూ ఉండేవాడంట కొంతకాలం. ఎందుకని? కొంతమంది ఉన్నారు వాళ్ళకంటే నేను బాగున్నా అనుకునేవాడంట. ఓ దినం పోతూ ఉంటే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, భక్తి సింగ్ నువ్వు నాకంటే నీతిమంతుడువా అన్నాడంట. లేదు ప్రభువా అని. అప్పుడు తనంతగా పోయి నాకు బాప్తిస్మం ఇవ్వండి అన్నాడంట. చూసారా? అందుకే రెండవదిగా ఇక్కడ బాప్తిస్మం ఏం చూపిస్తూ ఉంది? యోహాను అక్కర్లేదని నివారింప చూసినప్పటికీ ప్రభు అంటున్న మాట ఏంటి అని మనం చూస్తాము అని అంటే 15వ వచనం చూడండి. యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేరవలసి ఉన్నది అంటే ప్రభువు చెప్పలేదు, ఆయన చేసి చూపించాడు. అది ఆయన మాదిరి. అందుకే నీతి యావత్తు లోకములో అందరూ కూడా గమనిస్తాం. బాప్తిస్మం పొందడము అనేటువంటిది ప్రభు చెప్పిన మాటలను బట్టి మనకు ఏం అర్థం అవుతుందని అంటే, నీతి అనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. తప్పనిసరిగా మారుమనసు పొందిన తర్వాత బాప్తిస్మంలో మనం సాక్ష్యం ఇచ్చే వరంగా మనం ఉండాలి. మొట్టమొదటిగా ఆజ్ఞని చూసాం. రెండోదిగా గమనిస్తూ వస్తే బాప్తిస్మం ఏం చూపిస్తూ ఉందని అంటే, నీతి అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడడం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మూడవ మాటగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తాము అని అంటే, లూకా సువార్తలో మనం గమనిస్తూ వస్తే 7వ అధ్యాయంలో ఓ మాట కనబడుతూ ఉంది. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఓ మాట మనకు కనబడుతూ ఉంది. చూడండి ఆ మాట 30వ వచనం. 30వ వచనం, పరిశీలలోను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. కాబట్టి మూడవదిగా బాప్తిస్మం మనకు ఏం చూపిస్తూ ఉంది అని మనం చూస్తామనంటే, యోహాను బాప్తిస్మం ఇస్తూ ఉంటే ప్రజలందరూ పోయినారు, ప్రజలు చుంకరులు పోయినారు. వారందరూ కూడా యోహాను బోధ విని ఆ తర్వాత వారు బాప్తిస్మములో సాక్ష్యం ఇస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అది ఇక్కడ పరిశీలను ధర్మశాస్త్రోపదేశకులను యోహాను చేత బాప్తిస్మం పొందక ఏం చేస్తున్నారని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించేది. సామాన్యంగా అర్థమవుతుంది కదా బాప్తిస్మము అనేటువంటిది. మూడవదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తామనంటే, ప్రతి ఒక్కొక్కరి విషయమైనటువంటి దేవుని సంకల్పము అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దాన్ని ఏం చేయకూడదు? నిరాకరించకూడదు. చూసారా? చాలామంది బాప్తిస్మాన్ని నిరాకరిస్తూ ఉంటారు. ఉదాహరణకు చెప్తా ఉన్నా, మా తల్లిదండ్రులు మెడ్రాసు యాత్ర చూడడానికి పోయినాడు. తీసుకుపోయిన ఆయన ప్రభువుని నమ్ముకున్న ఆయన యాత్ర చూపిస్తానని చెప్పి యేసుప్రభు మీటింగ్లు తీసుకుపోయినారు. ఇంకేం చేయాలి చెప్పండి? 5 రోజులు ఏడకి రానన్నాడు. అప్పుడు ఈ 4 రోజులు అక్కడే 5 రోజులు ఉన్నారు అక్కడే. 4వ రోజు వారికి సంగతి అర్థమైపోయింది. యేసుప్రభుని వారు అంగీకరించారు. 5వ రోజు బాప్తిసం. అప్పుడు మా నాయన అడిగారంట, బాప్తిసం తీసుకుంటారా అని అడిగితే, బాప్తిసం అంటే ఏంటిది అన్నారంట. అక్కడే 2 నిమిషాల్లో చెప్పినప్పుడు తీసుకుంటామని చెప్పారు. అప్పుడు మా నాన్న ఇద్దరు కూడా పోయిన 20 మందిలో వాళ్ళు వెంటనే బాప్తిసం తీసుకొని వచ్చారు. అదేనో వారు బాప్తిసం తీసుకొని రాకపోతే ఇదేనో మేము ఇక్కడ ఉండేవారు కాము. ఎందుకో తెలిసే, మా ఊరు చాలా కఠినం. యేసుప్రభు అంటే ఊళ్ళోకి ఎంత మాత్రం అడుగు కూడా పెట్టనీరన్నమాట. అలాంటి గ్రామంలో వాళ్ళు ప్రభువుని నమ్ముకుని బాప్తిసం తీసుకొని రావడం ద్వారా ఊరంతా తిరగబడిపోయిందన్నమాట కార్యం. అందుకే బాప్తిసమును మనం నిరాకరించకూడదు. కాబట్టి ఎప్పుడో వాయిదాలు వేసుకోకూడదు, వెంటనే. అందుకే క్రైస్తవ జీవితంలో బాప్తిసము అనేటువంటిది మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి మెట్టు అని కనబడుతూ ఉంది.
ఆ మెట్టు మీద నువ్వు అడుగు పెట్టకపోతే ఇంకా పైకి ఎక్కడికి పోతావో చెప్పండి. అందుకే దానికి విధేయత చూపించాలి మనం. శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు తమ విషయమైన దేవుని సంకల్పమైన బాప్తిస్మమును వారు ఏం చేశారు చెప్పండి, నిరాకరించినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకే బాప్తిస్మము ఎన్నవది చెప్పండి, ఇది ఎన్నవ తలపు, ఇది 3వదా 4వదా అమ్మా? ఎన్నదమ్మా? మొట్టమొదటిది ఏంటి? ఆజ్ఞ. రెండవది ఏంటి? దేవుని నీతి. మూడవది ఏంటి? సంకల్పం. కాబట్టి తమ విషయమైన దేవుని సంకల్పం బాప్తిస్మము అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. తిరిగి 4వదిగా మనకు ఏం జ్ఞాపకం చేయబడుతూ ఉందని అంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములలో 38వ వచనములో, పేతురు మీరు మారుమరుచు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. కాబట్టి 4వదిగా మనకి ఏం చూపిస్తుంది అంటే, ప్రతి వాడంట యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ నిమిత్తము ఏం పొందాలి చెప్పండి? బాప్తిస్మము పొందాలి. ఈ బాప్తిస్మము మనకి ఏం చూపిస్తూ ఉంది అని మనం చూస్తాము అని అంటే, రోమాపత్రికలో వచ్చిన మాట చదవండి. 6వ అధ్యాయంలో గమనిస్తూ వస్తే 3వ వచనంలో కనబడుతూ ఉంది, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందుతామని మీరు ఎరగరా? కాబట్టి ఇక్కడ క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనం అందరం అంట ఆయన మరణములోనికి ఏం చేస్తున్నాము చెప్పండి? బాప్తిస్మము పొందుతామని మీరు ఎరగరా? కాబట్టి బాప్తిస్మము పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామముల ప్రతివాడు పొందాలి. ఇదేం చూపిస్తూ ఉందనంటే, ఆయన మరణములోనికి ప్రవేశించుట అని చూపిస్తూ ఉంది. అందుకే చిన్న ఉదాహరణ చెప్తాను. ఓసారి ఒక వ్యక్తి ఒక దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి, అన్నా నేను బాప్తిస్మం తీసుకోవాలి, ఏం చేయాలి అని అడిగాడంట. అప్పుడు ఆ దైవసేవకుడు చెప్పాడంట, అయ్యా మీ ఊర్లో ఎవరైనా పెద్ద ఆయన చనిపోయిన సమాధి ఉందా అని అడిగాడంట. ఉందన్నా, మా ఊరి సర్పంచ్ గారు ఈ మధ్య చనిపోయినారన్నా, సమాధి ఉందన్నా అన్నారంట. అప్పుడు చెప్పాడంట ఆ సేవకుడు, అక్కడికి పోయి బాగా రోషం వచ్చేటట్టు మాట్లాడరా, ఏం చెప్తాడు వచ్చి నాకు చెప్పు అన్నాడంట. ఇంకా సమాధి ముందు నిలబడి, నువ్వు వాళ్ళ పాడు చేసావు, వీళ్ళ పాడు చేసావు, వాళ్ళ ఆస్తి తెచ్చుకున్నావు, వీళ్ళ ఆస్తి తెచ్చుకున్నావు, వాళ్ళట చేసావు, వాళ్ళిట చేసావు, అందుకే ఈ సాగు చేసావని ఎన్నో అంటా ఉన్నాడంట. ఒక్క మాట కూడా చెప్పండి, ఒక్క మాట కూడా చెప్పలేదంట. వచ్చేసి అన్న అబ్బా ఏమన్నా అన్నాను కానీ ఒక్క మాట కూడా చెప్పలేదన్నా అన్నాడంట. అప్పుడైతే ఇంకో పని చెయ్యి, ఈసారి వెళ్ళు ఆ సమాధి ముందు నిలవబడి బాగా పొగుడు, ఏం చెప్తాడో వచ్చి చెప్పు అన్నాడంట. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ సమాధి ముందు నిలవబడి, అయ్యా నువ్వు అలట చేసావు, వీళ్ళట చేసావు, వాళ్ళ గొప్పలు చేసావు, వీళ్ళ గొప్పలు చేసావు, చదువులు చెప్పించావు, ఉద్యోగాలు ఇప్పించావు, ఎన్నో చేసావయ్యా, ఎంత పొగిడినా గమనిస్తూ ఉంటాం, ఒక్క మాట కూడా చెప్పలేదంట. అప్పుడు వచ్చాడట, అన్న బా ఏం పొగిడినాను కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకని? చచ్చిపోయినాడు. మనమైతే చెప్పండి, మనమైతే తట్టుకోలేము కదా. కాబట్టి పాప క్షమాపణ బాప్తిసం అనేటువంటిది మనం చనిపోయినాం. అందుకే ఒక వ్యక్తి మారక ముందు ఆ ఊరు అంటే ఎంతో భయం, ఆ వ్యక్తి అంటే ఆ ఊరికి. ఎప్పుడైతే మారిపోయినాడో చూడండి, అందరికీ ఆశ్చర్యం, ఏంటి అలాంటి మనిషి ఇలాగ అయిపోయినాడు. ఇదేనాళ్ళు కొంతమంది చూస్తాం, బాప్తిసమే బ్రతుకే కదా చెప్పండి. కాబట్టి 4వదిగా ఆయన మరణములోనికి మనకు బాప్తిసం చూపిస్తూ ఉంది. ఇందులో ముంచి మళ్ళీ లేపుతారు కదా, లేపినప్పుడు ఏం చూపిస్తూ ఉందంటే ఆయన పునరుత్థానంలోకి మనం పాలువారం. కాబట్టి శరీర విషయమై మృతి పొందినాం, ఆత్మీయంగా తిరిగి జన్మించామనేటువంటి సూచన బాప్తిసం మనకు చూపిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇక మనకు మరణం లేదు, నిత్యము జీవించే వారంగా ఉంటాం. 4వది అది. 5వదిగా బాప్తిసం ఏం చూపిస్తూ ఉంది? ముగిచ్చేస్తాయి మాట చెప్పి. 5వదిగా బాప్తిసం మనకి ఏం చూపిస్తూ ఉంది అని మనం చూస్తాము అని అంటే, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో చూడండి, 20వ వచనం కూడా చదువుకుందాం. 19 కూడా, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారంట. ఇప్పుడు 21వ వచనం, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయడం కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. కాబట్టి బాప్తిస్మము 5వదిగా మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది?
ఆ నీళ్ళల్లో మునగడం అనేటువంటిది శరీరం మాలిన్యం మురికి తీసివేయడం కాదంట. అర్థమవుతూ ఉందా? అది యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చేటువంటి ప్రత్యుత్తరం, సాక్ష్యము అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఐదవదిగా మంచి మనస్సాక్షినిచ్చేటువంటి జవాబు బాప్తిస్మము అని కనబడుతూ ఉంది. అందుకే దేవుని ప్రజలుగా తప్పనిసరిగా బాప్తిసం తీసుకోవాలి. అందుకే ప్రభు చెప్పాడు, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. ఇది ఆజ్ఞ. రెండవది అది నీతి అని మనకు కనబడుతూ ఉంది. మూడవదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది? దేవుని సంకల్పం అని చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా కనబడుతుంది ఆయన మరణములోను ఆయన పునరుత్థానములోను బాప్తిసం మనం పాలువారంగా మనకు చూపిస్తూ ఉంది. ఐదవదిగా కనబడుతూ ఉంది కదా, ఒక మంచి మనస్సాక్షినిచ్చేటువంటి బాప్తిసం ఏంటిది చెప్పండి? ప్రత్యుత్తరం, జవాబు అని కనబడుతూ ఉంది. ఈ అనుభవాలు కలిగిన వారంగా బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చే వారంగా మనం ఉండాలని, ఆ విధముగా ఆత్మ సంబంధమైన కట్టడములోనికి మనం తీసుకొని రాబడాలని ఇచ్చిన తలంపులతో రచరిస్తూ ముగిస్తూ ఉన్నాం. ఎవరన్నా వచ్చారా ఈరోజు? రత్నాకర్ వచ్చాడా? ఏం లేట్ వచ్చావు? నేను పేరు పిలిచినప్పుడు నువ్వు లేవు కదా. ఫామ్ ఇచ్చావు కదా. ఎవరిదన్నా పేరు రాకుండా ఉందా? అందరిది వచ్చిందా? సురేష్, సురేష్ లేదా? జీ సురేష్, ఆశీర్, సురేష్ రాలేదా? వచ్చి వెళ్ళిపోయాడా? సుధాకర్ బాబు, దినకర్, ఒడిషా, మల్లేష్, రత్నాకర్, కళ్యాణ్ వర్ధన్, యశ్వంత్, వినోద్ కుమార్, జోక్స్ మ్యాన్వెల్, జాసన్ బోన్, అంతే కదా? అటెండెన్స్ తీసుకోవద్దా? ఎవరు వచ్చినారు ఎవరు రాలేదని? మంచిదే, గుర్తు చేసింది మంచిది. సి మాధురి, షారోన్ రోజ్, ఝాన్సీ, ప్రీతి, నాగప్రియాంక, సాయి, సత్య, శ్రావంతి, విద్య, షారోన్ వర్ధన, షారోన్ వందన రాలేదా? షారోన్ వందన, అవిలారాణి, సయ్యద్ నాగిమా. సరే, తగ్గిన వాళ్ళు అందరిది వచ్చారు కదా. ఇంకెవరు లేరు కదా వెనకాల? ఒకరు ఆబ్సెంట్. ఇప్పుడు మీరు బాప్టిజం గురించి విన్నారు. ఎట్లా మారుమనసు పొంది యేసు ప్రభును నమ్మి బాప్టిజం తీసుకునేది, అది మీ విశ్వాసానికి రుజువు, మీ యొక్క రక్షణకు అదొక మంచి రుజువు. కాబట్టి ఇతరుల ముందు అదొక సాక్ష్యం. యేసు ప్రభుతో మనం ఐక్యపరచబడ్డాం.
ఆయన మరణములో, భూస్థాపనలో, పునరుద్ధానములో. కాబట్టి అది మనకు సహోదరులందరూ చెప్పండి, మీ పాపాలు క్షమించబడ్డదా? నిలబండి, లేచి నిలబండి. బ్యాప్టిజం తీసుకునే పోయే వాళ్ళు అందరూ నిలబండి. మీ పాపాలు క్షమించబడ్డదా? చెయ్యొద్దండి. క్షమించబడిందా? సరే. యేసు ప్రభు దేవుని కుమారుడని, ఈ లోకానికి మానవుడుగా, రక్షకుడుగా నా కొరకు కూడా వచ్చాడని నేను నమ్ముతున్నాను. మీ కొరకు వచ్చాడని మీరు నమ్ముతున్నారు. అంతేనా? చెయ్యొద్దండి. నా కొరకు వచ్చాడు. ఎవరి కొరకు వచ్చాడు? నా కొరకు వచ్చాడు. సరే. ఇప్పుడు బ్యాప్టిజం ద్వారా అందరి ముందు ఒక సాక్ష్యం, దేవుని ముందు కూడా ఒక సాక్ష్యం. కాబట్టి మనం నమ్మినట్టు, మనం యేసు ప్రభువుని అంగీకరించినట్టు, మన జీవితం మారినట్టు ఒక రుజువుగా మనం బ్యాప్టిజం తీసుకుంటున్నాం. సరే. అందరి ముందు సాక్షిగా జీవించాలా. మనం ఎక్కడికి పోయినా ఎవరికైనా ఒక సాక్ష్యం చెప్పాలా. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, నా జీవితం మారింది, నేను రక్షణ పొందాను, నేను పరలోక రాజ్యం వెళ్తాను అని చెప్పగలగాలి. అది వేరే వాళ్ళకు సహాయపడుతుంది. సరే, కూర్చోండి. ఇప్పుడు మీరు నిలబడండి. మాధురి కదా, ఎవరో ఒక్కరు ఆబ్సెంట్. షారోన్ వందన ఆబ్సెంట్. షారోన్ వందన ఆబ్సెంట్. తర్వాత షెరిల్ స్పందన కూడా ఆబ్సెంట్. షెరిల్ స్పందన తెలుసా మీకు? ఎవరైనా తెలుసా? వాళ్ళు తెలియదా? సరే. ఇప్పుడు మీరు నూతన సృష్టి అయినారా? పాత జీవితం పోయి కొత్త జీవితం వచ్చిందా? చేయొద్దండి. కొత్త జీవితం వచ్చిందా? చెడ్డ అలవాట్లు కూడా చేయించండి. చెడ్డ అలవాట్లు కూడా అన్నీ పోయినాయి అని ధైర్యంగా చెప్పగలరా? చేయొద్దండి. సరే. మంచి అలవాట్లు వచ్చినాయి. ఆ మంచి అలవాట్లు కూడా ఏంటి? బైబిల్ చదవడం, మందిరానికి వెళ్ళడం, నిజం పలకడం, ప్రేమగా ఉండడం. ఎవరు మీరు? ఎందుకు ఇప్పటివరకు ఎక్కడున్నావు? అదే నేను మొదట పేరు పిలిస్తే ఉన్నావు. ఎందుకు పోయినావు బయట? తర్వాత మీ జీవితంలో భవిష్యత్తులో కూడా దేవుని చిత్తం చేయడానికి ఒక తీర్మానం చేసుకున్నట్టు, మొట్టమొదట మనమందరం మన చిత్తమే చేస్తాం, లేకపోతే మమ్మీ డాడీ చిత్తం చేస్తాం కొన్నిసార్లు, లేకుంటే ఇంకెవరైనా ఉంటే వాళ్ళ చిత్తం చేస్తాం. కానీ ఇప్పుడు మనం పక్కా తీర్మానం ఏంటంటే దేవుని చిత్తం చేస్తాం. సరేనా? దేవుని చిత్తం చేస్తారా? చేయొద్దండి, చూద్దాం. సరే. అది కూడా అందుకే బైబిల్ చదవాలా, క్రమంగా చదవాలి. కూర్చోండి. ఎవరన్నా మన బ్రదర్స్ ఉన్నారా? బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? ఈ తలుపు తీయండి. బోల్ట్ కూడా తీ, సైడ్కి వేసేయండి. సైడ్ గోడ దగ్గర వేసేయండి. సైడ్కి వేసి రైట్. సిస్టర్స్ బట్టలు మార్చుకోవడానికి మీకు ఇక్కడ బాగా
Steven. Come. మీరు ఒక ప్రార్థన చేస్తారా? ప్రార్థన అట్లే ఉండండి, ఉండండి. ఎక్కడున్నారో అక్కడ ఉండండి, కూర్చోండి. ప్రార్థన కూర్చోండి. చెప్తే వినబడతలేదా? పరిశుద్ధమైన తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా పాపం క్షమించుకొరకై పరలోకం వచ్చి భూలోకానికి వచ్చిన ప్రభువా, ఒక పాపి రక్షించబడడం ద్వారా పరలోకంలో సంతోషం ప్రభువా, దేవుని దూత ఎదుట సంతోషం ప్రభు. ఈరోజు 25 సహోదరులు బాప్తిస్మం సాక్ష్యం ఇస్తుండగా ప్రభువా, విశ్వాసంతో ప్రభువారు నీ కొరకై జీవిస్తారని, ఈ లోకాన్ని పాపంగా చనిపోయి నీ కొరకు జీవిస్తానని సాక్ష్యం ఇస్తుండగా, మీ నామం గణపరిచిన వారి యొక్క విశ్వాసాలను బలపరిచిన వారి మీరు కరుణించమని ప్రభువైన క్రీస్తు పడుచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 618. పాత దాంట్లో 605. అవసరం లేదు, ప్రార్థన చేసేస్తాను. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే
సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? యేసు నొద్దకు రమ్ము. సహోదరి నాగప్రియ, నీ యొక్క సాక్షి వందనములు. నీ కోరిక చొప్పున తండ్రి కుమార్ పరిశుద్ధ బాప్తిస్తున్నాం. సత్య సమాధానం నీకు కావాలేనా? సత్య సమాధానం నీకు కావాలేనా? సత్య సమాధానం నీకు కావాలేనా? యేసు నొద్దకు రమ్ము. దేవుని బిడ్డ కదా. సో శ్రావంతి, దేవుని బట్టి వందనాలు, నీ సాక్షి వందనములు. నీ కోరిక చొప్పున తండ్రి కుమార్ పరిశుద్ధ బాప్తిస్తున్నాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం. బాప్తిస్తున్నాం. నిత్య జీవము నీకు కావాలేనా? నిత్య జీవము నీకు కావాలేనా? నిత్య జీవము నీకు కావాలేనా? యేసు నొద్దకు రమ్ము. సోదర ఐశ్వర్య, నీ సాక్షి వందనములు. నీ కోరిక చొప్పున తండ్రి కుమార్ పరిశుద్ధ బాప్తిస్తున్నాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం. సోదరి అభిల్య, నీ సాక్షి వందనములు. నీ కోరిక చొప్పున తండ్రి కుమార్ పరిశుద్ధ బాప్తిస్తున్నాం. మోక్ష భాగ్యము నీకు కావాలేనా? మోక్ష భాగ్యము నీకు కావాలేనా? మోక్ష భాగ్యము నీకు కావాలేనా? యేసు నొద్దకు రమ్ము. యేసు నొద్దకు రమ్ము. నీకు సాక్షి వందనములు. నీ కోరిక చొప్పున తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్తున్నాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం. చెప్పనా శక్యమైన సంతోషం. యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో. ప్రవేశించు నీయుల్లామందు, ప్రవేశించు నీయుల్లామందు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. బ్రదర్స్, ఇప్పుడు వరుసగా రండి. నంబర్ 1, ఇటు రండి. 2, నంబర్ 3,
పాట సంఖ్య 607. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ మహిమ కొరకై నీ పిరి బిడ్డల ప్రభా, రక్షించబడిన బిడ్డల ప్రభా, బాప్సు సాక్షిస్తున్న బాయ్స్ జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్స్ కనికరించి కృపానికి సహాయపడమని మీరు దారి చూపించమని యేసుక్రీస్తును స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ పేరు సురేష్. సంఘం ఎదుట, దేవుని దూత ఎదుట సాతాను దూత సిగ్గుపరచబడినట్లుగా సహోదరుడి సాక్ష్యాన్ని బట్టి ఈ సహోదరుడి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యేసుక్రీస్తును బాప్తిస్మిస్తామన్నాను. ఆహాయమానందం ఆహాయమానందం చెప్పశక్యమా ఆహాయమానందం ఆహాయమానందం చెప్పశక్యమా. ఏం పేరు? ఆషేర్. వీడ ఆషేర్ సంఘం ఎదుట, దేవుని దూతల ఎదుట సాతాను దూత సిగ్గుపరచబడినట్లుగా వీడిచ్చి సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన యేసుక్రీస్తును బాప్తిస్మిస్తాను. ఆహానారాజగు యేసు నా వృజినముల మన్నించి వేసెను ఆహానారాజగు యేసు నా వృజినముల మన్నించి వేసెను. శాంతంగా పెట్టుకోండి, తొందరపడదు. బిడ్డ ఐజక్ సామెల్ సంఘం ఎదుట, దేవుని దూతల ఎదుట సాతాను దూతలు సిగ్గుపరచబట్లుగా సోదరుడి సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన యేసుక్రీస్తు నా పేట బాప్తిస్మిస్తా ఉన్నాను. అముదముచు నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదము ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదము వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము. ఏం పేరు? సుధాకర్. సోదరుడు సుధాకర్ బాబు సంఘం ఎదుట, దేవుని దూతల ఎదుట సాతాను దూతలు సిగ్గుపరచబట్లుగా సోదరుడు సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన యేసుక్రీస్తు నా పేట బాప్తిస్మిస్తా ఉన్నాను. వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము. ఆహాయేమానందం ఆహాయేమానందం చెప్పశక్యమా. దినకర్ సంఘం ఎదుట, దేవుని దూతల ఎదుట సాతాను దూతలు సిగ్గుపరచబట్లుగా వీడిచ్చి సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన యేసుక్రీస్తు నా పేట బాప్తిస్మిస్తా ఉన్నాను. పాపము శాపము కోపముల నెల్ల పరిహరించెను. పాపము శాపము కోపముల నెల్ల పరిహరించెను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను. సహోదరుడు ఎలీషా గారు సంఘం ఎదుట, దేవుని ఎదుట సాతాను దూతలు సిగ్గుపరచబట్టుగా సహోదరుడు సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు నా పేటికి బాప్తిస్మిస్తా ఉన్నాను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను. ఆహాయేమానందం ఆహాయేమానందం చెప్పశక్యమా. సహోదరుడు మల్లేష్ సంఘం ఎదుటను, దేవుని దూతల ఎదుటను సాతాను దూతలు సిగ్గుపరచబట్లుగా సహోదరుడు సాక్ష్యాన్ని బట్టి సహోదరుడికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు నా పేట అక్షయుడు ప్రేమతో రక్షణ మాకనుగ్రహించినందునా. అక్షయుడు ప్రేమతో రక్షణ మాకనుగ్రహించినందునా.
రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగనిత్తుము. సోదరుడు రత్నాకర్ సంఘం ఎత్తుటను దేవుని దూతలు ఎత్తుటను సాతాను దూతలు సిగ్గుపరచినట్లుగా సహోదరుడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మైన యేసుక్రీస్తు నామపేట బాప్తిస్మిస్తున్నాను. రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగనిత్తుము. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం, చెప్పసాఖ్యమా. నేను చెప్పాను బిడ్డ కళ్యాణ వర్ధన్ సంఘం ఎదుటను దేవుని దూతలు ఎదుటను సాతాను దూతలు సిగ్గుపరచినట్లుగా సోదరుడు సాక్ష్యాన్ని బట్టి సోదరుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మైన యేసుక్రీస్తు నామపేటకి బాప్తిస్మం ఇస్తా ఉన్నాను. తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా. తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా. సోదరుడు జస్వంత్ సంఘం ఎదుటను దేవుని దూతలు ఎదుటను సాతాను దూతలు సిగ్గుపరచినట్లుగా సోదరుడు సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు నామపేట బాప్తిస్మం ఇస్తా ఉన్నాను. ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన రాజు స్తుతింతుము. ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన రాజు స్తుతింతుము. బిడ్డ వినోద్ కుమార్ సంఘం ఎదుటను దేవుని దూతలు ఎదుటను సాతాను దూతలు సిగ్గుపరచినట్లుగా సోదరుడు సాక్ష్యాన్ని బట్టి సోదరుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మైన యేసుక్రీస్తు నామపేట బాప్తిస్మం ఇస్తున్నాను. ఆహాయేమానందం, ఆహాయేమానందం, చెప్పసాఖ్యమా. ఆహాయేమానందం, ఆహాయేమానందం, చెప్పసాఖ్యమా. సోదరుడు జోబ్ ఇమ్మానుయేల్ సంఘం ఎదుటను దేవుని దూతలు ఎదుటను సాతాను దూతలు సిగ్గుపరచినట్లుగా ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సోదరుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు నామపేట బాప్తిస్మం ఇస్తా ఉన్నాను. ఆహానారాజగు యేసు నా వృజినముల మన్నించి వేసెను. ఆహానారాజగు యేసు నా వృజినముల మన్నించి వేసెను. సంఘం ఎదుటను దేవుని దూతలు ఎదుటను సాతాను దూతలు సిగ్గుపరచినట్లుగా విడిచి సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు నామపేట బాప్తిస్మం ఇస్తా ఉన్నాను. ఆహాయేమానందం, ప్రేమగల తండ్రి నీ మహిమ కొరకై 25 మందికి ప్రభు బాప్తిస్మములో సాక్ష్యించుటకు మీ చూపిన మీ కృప మీ కనికరాన్ని బట్టి స్తోత్రాలు. సహోదరులు సహోదరులు సంఘం ఎదుర్చిన మా ప్రభా బాప్తి సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి సాక్ష్యం మా ప్రభు మీరు రాకడ పర్యంతం ఈ లోకంలో నమ్మకంగా మా ప్రభు అపోస్తల బోధ రొట్టె విడిచిన ప్రార్థన చేయట్లో సావాసంలో ఎడతేయకుండేవారుగా మా ప్రభా పునాది మీద కట్టబడిన వారుగా మా ప్రభా చక్కటి కప్పు 10 అంతల అనుభవం కలిగి నీ కొరకు సాక్షులుగా జీవించడానికి బలపరిచి మీరే మహిమ పొందమని ఘనత మహింపును ఆరోపిస్తూ హస్తనిక్షేపణ కార్యక్రమం కృప అనుగ్రహించండి. అన్ని విషయాల సహాయపడి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామపేట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 615. వారు రెడీ అయ్యేంత వరకు పాటలు పడుతూ నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని. కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయుదుత నన్ను దాటిపోయేను.
నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. ఇంకా నేను ఫరోకు దాసుడను కను, ఇంకా నేను ఫరోకు దాసుడను కను, ఇంకా నేను సియోను కన్యుడను గాను, ఇంకా నేను సియోను కన్యుడను గాను. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. మార్చబడు నాదు మధురముగా, మార్చబడు నాదు మధురముగా, పారు జలము బండ నుండి త్రాగుచుందును, పారు జలము బండ నుండి త్రాగుచుందును. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. సౌందర్యమయమగు పరమకానను, సౌందర్యమయమగు పరమకానను, నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పు చెందదు, నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పు చెందదు. ఆ సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, కానాను జీవితమునకానందమే, కానాను జీవితమునకానందమే. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నా దేవుడే ఎడారిలో నాదు ప్రభు, నా దేవుడే ఎడారిలో నాదు ప్రభు, నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును, నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నా యేసు ప్రభువే నా బలము గానము, నా యేసు ప్రభువే నా బలము గానము, నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. పాట సంఖ్య 614. పాట సంఖ్య 614 క్రొత్త దాంట్లో, పాత దాంట్లో 601. 614 క్రొత్త దాంట్లో, పాత దాంట్లో 601. నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్ ప్రభు. యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకు సగెన్ ప్రభు. నా
పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్ మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను కలువరి సిలువను చేరను కలువరి సిలువను చేరను ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్ మరణము నుండి నా ప్రాణమును కన్నిటి నుండి నా కన్నులను మరణము నుండి నా ప్రాణమును కన్నిటి నుండి నా కన్నులను తప్పించెను నా తండ్రి తప్పించెను నా తండ్రి ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్ నా జీవిత కాలమంతయును నేనాయనకు మొరపెట్టెదను నా జీవిత కాలమంతయును నేనాయనకు మొరపెట్టెదను నా ప్రభు నా మొర వినెను నా ప్రభు నా మొర వినెను ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్ యెహోవా బహుదయాళుండు నీతి న్యాయము గల దేవుండు యెహోవా బహుదయాళుండు నీతి న్యాయము గల దేవుండు సాధువులను కాపాడు సాధువులను కాపాడు ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్ మందిరావరణములో నేను యెరూషలేము నీ మధ్యను మందిరావరణములో నేను యెరూషలేము నీ మధ్యను నా ప్రభునే స్తుతింతును నా ప్రభునే స్తుతింతును ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్ యెహోవా తన స్వాస్థ్యముగాను బహుగా తన మహిమను చూపించు యెహోవా తన స్వాస్థ్యముగాను బహుగా తన మహిమను చూపించు బహు ప్రియమున నన్ను విలచెన్ బహు ప్రియమున నన్ను విలచెన్ ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్ ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్ ప్రాణమును నా కొరకు సగెన్ ప్రభు నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్ వీళ్ళకు కూడా ఇవ్వండి పాట పాడేవారు
ఇప్పుడు మనం హస్త నిక్షేపణం కలిగి ఉంటాము. మీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తారు పెద్ద సహోదరులు. అది మీకు సంఘముతో ఉండే ఐక్యతకు గుర్తుగా ఉంది. ప్రభువులో ఉండే గుర్తు ఐక్యత కూడా దేవుని బిడ్డలందరితో మీకు ఐక్యత ఉంది అని గుర్తు చేస్తుంది. మీరు కూడా సమానంగా ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్క పని, ఒక్కొక్క సేవ అందులో మీరు పాలు పొందాల. దానికోసమే మీ మీద చేతులుంచి ప్రార్థన చేసేది. చేతులుంచి ప్రార్థన చేసేటప్పుడు ఐక్యతకు గుర్తు, ఆ తర్వాత ఇంకొక పని కొరకు కూడా నియమించినట్టు చేతులుంచి ప్రార్థన చేస్తారు. యెహోషువ మీద చేతులుంచి మోషే ప్రార్థించినాడు. ఆ విధంగా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. ఆ మాట మనము బైబిల్లో నుండి చదువుకుంటాము. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును. పునాది సరే, ఇక్కడ పునాది అనే సత్యం వచ్చింది. అందులో హస్త నిక్షేపణం, బాప్తిస్మములు, ఒక బోధ, తర్వాత హస్త నిక్షేపణం, తర్వాత మృతుల్లో నుండి పునరుత్థానం, తర్వాత నిత్యమైన తీర్పు. ఇవన్నీ పునాది. మన జీవితం ఇప్పుడు స్థిరంగా ఉండాలి. అటు ఇటు కొట్టుకొని పోకుండా, పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టి, లేకుంటే శోధనను బట్టి కూడా మనము అటు ఇటు దారి తప్పిపోకుండా ఉండాలి. అందుకే హస్త నిక్షేపణం మనల్ని బలపరుస్తుంది. ఇంకొక బైబిల్లో కూడా మనం చూస్తే హస్త నిక్షేపణం చేయడం ద్వారా కొంతమందికి దేవుడు కొన్ని వరాలు కూడా ఇచ్చాడు. ఆ వరాలు ఇవ్వడానికి కూడా ఇది ఒక కారణం. దైవజనులు నిజముగా ఆత్మీయులు ప్రార్థన చేస్తే దేవుడు కొన్ని వరాలు కూడా వ్యాప్సిన్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చాడు, శిష్యులకు ఇచ్చాడు, యవనస్తులకు ఇచ్చాడు. ఆ విధంగా దేవుడు మనకు కూడా ఆ విధంగా ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి చేతులుంచి ప్రార్థన చేసేది చాలా మంచిది. మనం ఎవరైనా బాగలేకపోతే కూడా చేతులుంచి ప్రార్థన చేస్తాము, కానీ ఇది మాత్రం ఆశీర్వాదానికి కారణం. ఆ విధంగా దేవుడు ఈ హస్త నిక్షేపణ కార్యక్రమాన్ని కూడా దీవించినట్లు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మీరు ఒక 3, 4, 5 2 గ్రూప్స్గా ఉండండి. బ్రదర్స్ ఎంతమంది? 3, 3, 6, 7, 7, 3, 10, 12, 14. అక్కడ కూర్చున్న వాళ్ళు ఇద్దరు బ్యాట్స్మెన్ తీసుకున్న వాళ్ళ అందరూ ఈ 2 లైన్లు ఓకేనా? 14 మంది. 14 మంది అంటే ఒక 10 మంది, ఒక 7, 7, 7, 14, 3, 3, 2, 5 ఉంటే సరిపోతుంది. 5 3 గ్రూప్స్గా ఉండండి. మీరు 5 లేవండి, కొంచెం వెనుకకు ఉండి రౌండ్గా ఉండండి. మీరు 5 ఇక్కడ ఉండండి. రౌండ్గా ఉండండి. హస్తనిక్షేపణ చేయడానికి రండి. సేవకులు, సంఘ పెద్దలు, మీరు 2 గ్రూప్స్గా ఉండండి. 5 అక్కడ, 5 ఇక్కడ.
13 మందా? ఇప్పుడు మనం చివరి ప్రార్థన చేస్తాము. ఆ తర్వాత మనకు ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. అందరికీ వాగ్దానాలు దొరికినాయి కదా? వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరికీ వాగ్దానం దొరికింది కదా? సరే. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, మీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ సహోదరులు దేవా 13 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు, హస్త నిక్షేపణ కూడా చేయించుకున్నారు. దీవించండి, కాపాడండి. అదే సమయంలో దేవా సహోదరులు 10 మంది, వాళ్ళని కూడా దీవించండి, కాపాడండి. వారిని కూడా ఆత్మీయంగా వారిని పెంచండి, దీవించండి. వందనాలు చెల్లిస్తున్నాం. వారికి తలాంతులు దయచేయండి, సంఘంలో వాడబడే కృప కూడా దయచేయండి, మంచి ఆరోగ్యం కూడా దయచేయండి. దేవా వందనాలు. హస్త నిక్షేపణ చేయడానికి కూడా సహోదరులు రాగలిగినారు అనేక ప్రాంతాల నుండి. వందనాలు. మరి పెద్దలు వారిని కూడా దీవించండి, సాక్షిగా వాడుకోండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. తొట్టెళ్ళకుండా మనల్ని కాపాడుటకును, నిర్దోషులుగా తన మహిమ ఎదుట మహానందంతో నిలువబెట్టకును శక్తిగల మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం యుగయుగములకు కలుగునుగాక. క్రీస్తేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రైజ్ ద లార్డ్. అందరూ మీరు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా మీటింగ్కి ఉండగలిగితే, ప్రార్థన కూడికకు ఉండగలిగితే ఉండండి. హెర్మోన్లో ప్రార్థన కూడిక ఉంటుంది 6:30, 6:30కు. ఇప్పుడు 5 అయింది.